అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల వేట సామాన్యుల ప్రాణాల మీదకొస్తోంది. మిన్నసోటాలో ఐస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో 2 అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో అగ్రరాజ్యం బగ్గుమంది. నో వర్క్, నో స్కూల్, నో షాపింగ్ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనకారులు రోడ్లెక్కిన పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం ఎందాక వెళుతుంది? అమెరికాలో నిరసనలు ట్రంప్ సర్కారుకు పట్టదా? అగ్రరాజ్యం అమెరికాలో అశాంతి రేగుతోంది. ఇమ్మిగ్రేషన్ అధికారుల అత్యుత్సాహం పౌరుల ఆగ్రహానికి కారణమైంది. మినియాపోలిస్లో 2 అమెరికన్ పౌరులు నర్సు అలెక్స్ ప్రెటీ, రేనీ నికోల్ గుడ్ ఐస్ ఏజెంట్ల చేతిలో హతమవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో మిన్నసోటా రాష్ట్రం నుంచి మొదలైన నిరసన జ్వాలలు ఇప్పుడు న్యూయార్క్, లాస్ ఏంజల్స్, షికాగో వంటి ప్రధాన నగరాలకు వ్యాపించాయి. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మెట్రో సర్జ్ పేరుతో జరుగుతున్న ఈ అణిచివేతపై జనం తిరగబడుతున్నారు. కేవలం వారం వ్యవధిలోనే 8 మంది ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో పరిస్థితికి అద్దం పడుతోంది. విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల నేతలు పిలుపునిచ్చిన నేషనల్ షట్డౌన్కు భారీ స్పందన లభిస్తోంది. మినియాపోలిస్ నుంచి ఐస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అమాయకులపై కాల్పులకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. అంతేకాదు ఇమిగ్రేషన్ విభాగం నిధులకు కోత విధించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి తీవ్రతను గమనించిన వైట్ హౌస్ కొంత వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. మినియాపోలిస్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొత్త అధికారులను నియమించామని, బలగాలను ఉపసంహరించే ఆలోచనలో ఉన్నామని ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే ఈ హామీలను నమ్మే పరిస్థితిలో నిరసనకారులు లేరు. 80 ఏళ్ల తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో జనరల్ స్ట్రైక్ జరగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ నిరసనల సెగ మీడియాపై కూడా పడింది. మిన్నసోటా చర్చ్ నిరసనల సందర్భంగా మాజీ CNN యాంకర్ డాన్ లేమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినంత మాత్రాన తన బాధ్యత ఇక్కడితో ఆగదన్నారు లేమన్. ఆయనతో పాటు స్వతంత్ర జర్నలిస్ట్ జార్జియా ఫోర్డ్ కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ 2 జర్నలిస్టుల అరెస్టులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇమిగ్రేషన్ పేరుతో జరుగుతున్న ఈ దాడులు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ రోడ్లెక్కిన నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు.